నమస్తే 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 అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా, మీరు కూడా మంచిగున్నారనే అనుకుంటున్నా. ఇవాళ చెప్పనీకైతే చాలా ముచ్చట్లు ఉన్నాయి వల్ల మీరు లేట్ చేయకుండా హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి, అందరూ చూసేయండి. పరేషాన్ చేసింది రక్త పింజరా అనే పాము. డాక్టర్ సాబ్లే అంటున్నారు మేము దగ్గరికి రాము. రీల్స్ చేసుకుంటా కోల్పోయిండు ప్రాణాలు, పైలంగుండుర్రి ఓ యువకులు. న్యాయం కావాలని తిరుగుతున్నారు మహిళలు, చిత్రంగా ఉన్నాయి వాళ్ళ హామీలు. ఓర్ని అవ్వా, గీదెక్కడ వీడియోరో చాలా గమ్మత్తుగా ఉన్నది కదా. అయినా గిసొంటి ఆలోచనలు ఎట్లా వస్తాయిరా నాయన. అన్న నీ తెలివికి నీ ధైర్యానికి నేను ఫిదా అయిపోయినా బో. మనిషి చూస్తే ఉత్తగున్న ఆలోచన మాత్రం చాలా గట్టిగా ఉన్నదనే చెప్పొచ్చు. అసలు నీకు భయం లేదా అన్న? లేకపోతే భయం అంటే ఏందో తెలియని బ్లడ్ గ్రూప్ అనేది? నాకైతే ఏం సమజ్ అయితే లేదు. ఏంది మీరందరికి ఇట్లా చూస్తున్నారు? నేనేం మాట్లాడుతున్నానా చెప్తా. ఇప్పుడు పాము కాటు చేస్తే ఏం చేస్తాం? ఏమున్నది, డాక్టర్ దగ్గర పోయి ఇంత ఇరుగుడు మందు అడుగుతాం కదా. మరి గీ అన్నేంది అందగిట్లా చేసిండు? ఓరి నీ కథ పాడుగాను. ఈ అన్న ఎవరో పామును పట్టుకొని చక్కగా దావకానిలోకి వచ్చింది కదా. ఏ అన్న ముద్దగా పెంచుకున్న పాము ఏమో అనుకుంటున్నారా? లేకపోతే పాముకు పానం లేదని చెప్పేసి చూపెట్టనీకి వచ్చింది అనుకుంటున్నారా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇక ఆలోచన చేసిన కాడికి చాలు కానీ ముచ్చట చెప్తా వినుండ్రి. ఇగో ఇక్కడ కనబడుతున్నా నాకు ఈ రక్త పింజర అనే పాము కాటేసిందంట. ఓర్ని పాము కాటేస్తే పాము కనబడకుండా కాటేసిన దగ్గర ఇంత గుడ్డ కట్టి జల్దీ దావకానికి వచ్చి మంచి ఏందో చెడేందో చూపెట్టుకోవాలి. కానీ గీ అనేది ఏకంగా కాటేసిన పామును పట్టుకొని ఆసుపత్రికి వచ్చిండు. ఓర్ని అవ్వ కథ మంచిగా ఉన్నది రో. మొత్తానికి ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడే అన్నకు రక్త పింజర అనే పాము కాటేసిందంట. ఇక ఎమ్మటే అన్నకు ఏం ఆలోచన వచ్చిందో ఏందో తెలియదు కానీ అరే పుసుక్కున డాక్టర్ సాబు బాబు నిన్ను ఏ పాము కాటేసింది, అసలు ఎట్లేసింది, ఏంది ముచ్చట చెప్పని చెప్పేసి అడిగితే సారు నాకేం తెలియదు గదేదో పాము అని చెప్పకుండా అన్న చూడు మంచిగా ఆలోచన చేసి చక్కగా కాటేసిన పామును పట్టుకొని వచ్చిండు. మన తెలివి కల్లా ఇక గిట్లా అన్న సరాసరి కాటేసిన పామునే దావకాన పట్టుకొచ్చేసరికి ఒరి అక్కగాడు ఉన్న పేషెంట్లు, హాస్పిటల్ ఉన్న నర్సులు, డాక్టర్లు మొత్తం ఆగం అయిపోయారు. ఒరి అక్క గిది ఎక్కడ కత్తరు అని. ఇక మొత్తానికి ముచ్చట ఎక్కడైందంటే బీఆర్ రాష్ట్రం దగ్గర బగల్పూర్ అనే ఊళ్ళో అయింది అన్నట్టు. మన తెలివికల్లా అన్న పేరు ప్రకాశ్ మండల్. ఇవాళ రేపు కూడా అగ్గిసండి మనుషులు ఉన్నారంటే చాలా విచిత్రం అని చెప్పుకోవచ్చు. అన్న రేపు గిట్లా సింహం గిట్లా కాబడ్డదని సింహను కూడా మెడలిడ్చి చక్కగా హాస్పిటల్ పట్టుకపోయావు, మొత్తం లోకమే పచ్చని అవుతుంది. ఇక మనోళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినరు. గిసోంటి వార్త చెప్పొద్దు అనుకుంటేనే మళ్ళా గదే చెప్తున్నాం. ఇవాళ రేపు పోరగాళ్ళు ఇదో ట్రెండ్ అయిపోయింది. కొద్దిగా ఆలోచన చెయ్యాలి కదా తమ్ముళ్ళు. లైకులు ఇవాళ కాకపోయినా రేపు వస్తాయి, కానీ గట్లా వీడియోలు వైరల్ అవుతాయని మనం పానాల మీదకి తెచ్చుకోవద్దు. మనల్ని చాలా కష్టపడి పెంచి పెద్ద చేసి అమ్మా నాయనలు మన కోసం ఎన్నో చేసినారు. ఇట్లా మధ్యలోనే వదులుడు మంచి పద్ధతి కాదన్నలు. ఓ పారి ఆలోచన చేయండ్రి, ఐటంగా అడుగేయండ్రి, కానీ గిట్లా తప్పటడుగులు మాత్రం వేయకుండ్రి. నీ రీల్స్ పాడుగాను, నీ రీల్స్ గంగల కలవని రీల్స్ శర్లముని ఏం రీల్స్ అయ్యిందా పోన్రి. ఇవాళ పొరగాలు అసలు ఈ రీల్స్ అంటే తెగ చచ్చిపోతున్నారు. అరే వాళ్ళు తిండి తాగే నీళ్ళు మంచిగా మొత్తం ఏందో కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇక ఈ రీల్స్ మీద సోయక పెట్టి ఎట్లా చేసి లైకులు రాబట్టాలి, పాపులర్ కావాలి, ఉన్న పరంగా కోటీశ్వర్లం కావాలని అనుకుంటున్నా ఏందో తెలియదు. కానీ ఇవాళ రేపు ఈ రీల్స్ కోసం చాలా మంది మస్తు తక్లీఫ్ పడుతున్నారు. రైట్ ఇగో ఇక్కడ చూసిన ఆరులకి ఎంత కథ అయినదో. అగో
ఈ పొలగాడు రీల్స్ చేసుకుంటా స్లో మోషన్లో వాకింగ్ చేసుకుంటూ ఈ వెనుకకు వచ్చేసరికి వరిని అక్క గడేదో గిట్ల ఇనుప కంచెలు ఎక్కువ ఉన్నది. సరే అని చెప్పేసి తీసే లోపల ఆయన పొలగాడు చిన్నగా కింద పడిపోయిండు. వరిని కింద గిట్ల ఏమైనా ఉన్నదా అని చూస్తే అవగాడ మెట్లు గిట్లు ఉన్నాయట. అది 4వ అంతస్తు నుంచి పడ్డాడట. చూసిన రోజుల కథ పాడుగాను అయ్యో పొలగాని దెబ్బలు గిట్ల తాకినాయో మళ్ళీ అది ఇది అని చెప్పి పోయి చూస్తే వరిని అక్క సక్క దెబ్బ తలకాయ మెదడికే తాకిందట. ఇకేమున్నది పుట్టుకున్న జీవి బాయ్. ఈ రీల్స్ పాడుగాను ఏందో ఏమో అన్యాలంగా పానం బాయ్ అని చెప్పేసి చాలా మంది మస్తు బాధపడుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఆగో చూసినారురా తెల్లారులేస్తే ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో రీల్స్ అప్లోడ్ చేయడానికి మనోళ్ళు చాలా మంది మస్తు తొందరపడుతున్నారు. ఇక గిట్లా చేయకుండ్రి సోషల్లా పానం మీదకి వచ్చింది. ఇక గిట్లా ఈ వీడియో ఏంది నెలకోసారి వారంకోసారి అయినా సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోలు కనబడుతూనే ఉన్నాయి. గిట్లా రీల్స్ చేసుకుంటా పానం పోగొట్టుకున్నాడు. జరా భద్రంగా ఉండ్రి పబ్లిక్. ఇవాళ రేపు అసలే రోజులు మంచి లేవు. సావు ఎటు నుంచి ఎట్లా వస్తుందో తెలిసి పాడెత్తలేదు. కానీ ఈ రీల్స్ చేసుకుంటా కొంతమంది వాళ్ళ సావునే కొని మరి తెచ్చుకుంటారు అన్నట్టుగానే ఉన్నాయి ఇక్కడ ముచ్చట. జర భద్రం పబ్లిక్. ఇది చెప్పిన డైలాగే మళ్ళా మళ్ళా చెప్తున్నాం కానీ ఏమనుకోకుండ్రి. గదేనల్ల కాలం మారుతున్నది, మనుషులు మారుతున్నది అని అంటే ఏమో అనుకున్నాం కానీ ఇవాళ రేపు కొన్ని సంఘటనలను చూస్తే గది నిజమే అనిపిస్తున్నది. ఒకప్పుడు ఇష్టాల గురించి మాట్లాడుకుంటే చాలా పద్ధతిగా చాలా సాంప్రదాయంగా ఉండేది. కానీ ఇప్పుడు గిట్ల లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమో తెలువని రూల్స్ పెడుతున్నారు. అంటే ఇటు అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా గట్లనే ఉన్నారు. ఏందో ఈ విచిత్ర ఆలోచనలు వస్తున్నాయి. జరా ఈ ముచ్చట గమ్మత్తుకున్నది, మీరే చూడుర్రి. ఇక కాలం మారుతుందన్న కొద్దీ మనుషులు మారుతున్నారంటే ఏందో అనుకున్నాం కానీ గిడ వీడియో చూస్తే గదే అనిపిస్తున్నది. ఓ పారి మీరు వీడియో అయితే పురాగా చూడండి. ఐటమ్ కష్టం ముచ్చట ఏందో మాట్లాడుకున్నాం కానీ అగో చూసినారు వాళ్ళేమో అంటున్నారు. అదేందో మీకు సమజ్ అయిందా ఏంది? సమజ్ కాలేదా? రైట్గా నేను చెప్తానుండ్రి. ఇక వాళ్ళు ఏం ధరణ చేస్తున్నారంటే గడ్డం ఉన్న అబ్బాయిలు మాకు వద్దంటూ వాళ్ళు ఆందోళనకు దిగిళ్ళు అన్నట్టు. నీ యొక్క కథ పాడిగాను ఇవాళ రేపు సమస్యలు ఏం లేవు అనుకుంటే ఇదో పెద్ద సమస్య అయినట్టు అనిపిస్తుంది కదా వీళ్ళకు. ఎవరన్నా మామూలుగా గడ్డం ఉంటే పొలాలు ముద్దుకున్నాడు, మంచిగున్నాడు, అందంగా ఉన్నాడు అంటారు. కానీ వీళ్ళేందో మాకు గడ్డం అసలే వద్దు, గడ్డం లేని అబ్బాయినా మేము ఇష్టపడం, మేము పెళ్లి చేసుకోము అని చెప్పేసి గాడు ఉన్నోళ్ళు మొత్తం ధారణ చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట ఎక్కడైందంటే మధ్యప్రదేశ్ ఇండోర్లా ఈ ముచ్చట అయిందన్నట్టు. ఇక కృత్రిమంగా గడ్డాలు పెట్టుకొని మరి నినాదాలు చేస్తున్నారు ర్యాలీ నిర్వహించేటోళ్ళు. నో క్లీన్ సేవ్ నో లవ్ అంటే అని చెప్పేసి బోర్డులు పట్టుకొని వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు. ఎవరిని యొక్క కథ పాడుగాను ఇవాళ రేపు తెల్లారులైతే ఎన్నో సమస్యలతోటి తెల్లారుతుంది మనకు. అసలుంటిది సమస్యలన్నీ పక్క పెట్టి మాకు ఏ సమస్య లేదన్నట్టుగా ఇవో గడ్డం ఉంటే ప్రేమిస్తాం, గడ్డం లేకపోతే ప్రేమిస్తాం అంటే ఇది ఎక్కడ కథరు అని చెప్పేసి ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో గదే ముచ్చట మస్తు వైరల్గా అవుతాను పోంట్రీ. మహిళలారా తెల్లారు లేస్తే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో ఇటు పురుషుల కన్నా మహిళలకే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అసొంటిది దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటి కోసం ధర్నా చేయకుండా ఇలా కేవలం మీ అవసరాల కోసం, మీ ఇష్టాల కోసం గడ్డం ఉంటే ప్రేమిస్తాము, గడ్డం లేకపోతే ప్రేమియము, క్లీన్ సేవు నో సేవు ఇదేందమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఇలా తెలివి కళ్ళ అయితే ప్రజా సమస్యల మీద లేదంటే వారికి సంబంధించిన ఏదైనా కావాలంటే ఆ డిమాండ్స్ కొరకు ఇలాంటి ధర్నాలు చేయాలి. కానీ ఇక ఇట్లా అర్థం లేని ధర్నాలు చేస్తే ఎవరికి అక్కర రాదు, ఎవరికి అవసరం రాదని చెప్పేసి ఇక చాలా మంది అనుకుంటారు. ఇది లేటెస్ట్ గా వచ్చిన ముచ్చట. లేట్ చేయకుండా ఆఖర్లా ముచ్చట పట్టుకొచ్చేసినాం. ఓ పారి చూసి ఐటంగా ఆలోచన చేయండి. వారేవా వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు అహహహహహ ఓహో ఓహో అహహ. ఆగో ఇట్లా పాట పాడుతున్నాను పరిచయం కాకుండ్రి. ఇక అర్ని అవ్వ అన్నేమో పట్టుకొస్తున్నాడు కదా, వారిని అవ్వ ఇంత పెద్ద కంచమా
ఈ కంచంలో ఏం పెడతారా అన్నట్టు ఏమన్నా పండ్ల పలారాలు పెట్టచ్చా? వరు నీ అవ్వ ఆగో గదేదో తినే తిండి పెడుతున్నారు కదా. అరే నీ అవ్వ ఓ లవతివా ఇగో ఇంట్లో చూడుర్రి ఏమవ్వ సీటు ఆటు సపరేటుగా అన్నీ మొత్తం దేని దానికే ఉన్నాయి కదా. అగో మటను చికెను ప్రాన్స్ రొయ్యలు పునుగులు అన్ని రకాలు ఉన్నాయి. ఇటు చూస్తే మళ్ళీ వెజ్లో దొండకాయ బెండకాయ కాకరకాయ ఇనుపకాయ సోనకాయ మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. పోండ్రి అర్రెవ్వ మంచిగా ఉన్నది. ఇదంతా ఎందుకు పెడుతున్నారు అబ్బా? ఏమైనా పెళ్లి గిట్లు ఉన్నదా? అయినా పెళ్ళిలో ఒక్క కంచంలో ఎందుకు తింటారు అని ఆలోచన చేస్తున్నారులే. ఓ పరి ఆగుండ్రి. ఆగో చూసినారులా కథ ఎంత ముందుకున్నదో. వారిని అవ్వ ఇగో ఈ ముచ్చట ఓ తానయిందిలే. అది ఎక్కడ ఏందని తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక ముచ్చట ఏంటంటే ఇగో ఈ కంచంలో పెట్టిన తిండంతా 6,000 రూపాయలు అంట. ఆరిని అవ్వ 6,000 అంటే పెట్టచ్చా? ఏమోలే తిండి చాలా పెద్దగా ఉన్నది కాబట్టి పెట్టచ్చు. అయితే ఈ 6,000 తిండి తింటే కనుక వాళ్ళ కటగిల్లాట బుల్లెట్ బండి ఇస్తారట. ఓర్ని అక్క కథ పాడుగాను 6,000 తిండి తింటే 3 లక్షల బండి ఇచ్చడేందో అని చిత్రంగా చాలా మంది ఆశ్చర్యపోయినరట. ఆయటంక మన తెలుగు తక్క పబ్లిక్ ఎట్లనన్నా తిందా బండి సొంతం చేసుకుందామని తీసుకపోతే ఆయనతో వాళ్ళకి అదే 6,000 పెట్టి దాకుండా సరికి అయినరట. మంచిగా ఉన్నది కానీ వాళ్ళ ఇగో గిసంటివి కూడా ఇవ్వాలి. రేపు మనోళ్ళు మస్తు ఆలోచన చేస్తున్నారు. పోండి ప్రమోషన్స్ ఎట్లనైనా చేయొచ్చు కానీ ఈ విధంగా చేయొద్దు. ఇటు పబ్లిక్ మస్తు మోసం అయిపోతుంటారు. పోండి మన పబ్లిక్ కూడా ఎట్లనైనా తినాలని చెప్పేసి పోయి ఆయనతో ఆగమైపోతున్నారు. ఇవాళ మన బరాబర్ ముచ్చట్లలో వైరల్ వీడియోలు రెడీగా ఉన్నాయి. జల్దీ జల్దీ చూసేయండి.
రేపటి వార్తలల్లా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, టాటా, బాయ్ బాయ్.